ఉండాలి, నా సాయంత్రం ఉండాలి, అందరూ ఎల్లకాలం కూడా 100 అడుగులు బాగా ఉండాలని చెప్పేసి నా కోసం ఉండాలి అని చెప్పేసి మనందరూ బాగుండాలి అని చెప్తాను. గంటలో తాను పెడతాడు పురుషుడు. పరమాత్మ వచ్చేది నాన్నయ్య తంతున్నాన లోక రక్షణ హేతున ద్వారా పెంచేది కాదయ్యా, ఈ సదా కాదు మా దగ్గర ఉన్నావు, అందుకే రోజు కళ్యాణం చేసుకుంటాం. 2 రోజు కళ్యాణం అవుతున్నారా? దేనికోసం? మన కోసం. నువ్వు బాగుండాలయ్యా, మీరు బాగుంటే మమ్మల్ని దర్శించుకుంటారు. ఇంకోటి తల్లిదండ్రులు హాయిగా విశాలంగా తండ్రి బాగుంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నారనుకోండి, పిల్లలు పంట పండుతుంది. చేకైతే తెచ్చిస్తాం, అదే స్వీట్ తెచ్చిస్తారు. రోజు ఎక్కడ ఏమవుతుంది? ఏమీ ఉండవు పిల్లలకి. అంతే కదా. పరమాత్మ కూడా ఇప్పుడు ఉల్లాసంగా వాళ్ళు ఉంటుంటే ఉల్లాసం ఎప్పుడు ఉంటుంది? నిత్య కళ్యాణం ఇప్పుడు హాయిగా ఉంటారు వాళ్ళు, మన పిల్లలు బాగుంటాం. అలాగే ఇది లోకాన్ని హెచ్చున అంటే భక్తానం శరదశం